హాయ్ స్టూడెంట్స్, ఎన్ఎంఎంఎస్ మ్యాథ్లో ఇంకొక టాపిక్ ఆల్ఫాబెట్ సిరీస్. ప్రతి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి 10 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం ఆల్ఫాబెట్ సిరీస్లో వచ్చే ప్రశ్నల్ని ఎలా ఎనలైజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. అలాగే ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి కొన్ని బిట్స్ని కూడా మనం తెలుసుకుందాం. క్వశ్చన్లో ఒక ఆల్ఫాబెట్ సిరీస్ ఇవ్వబడుతుంది. దానిలోని మిస్సింగ్ ఆల్ఫాబెట్ని మనం తెలుసుకోవాలి. ఒక ఆల్ఫాబెట్కి నెక్స్ట్ ఆల్ఫాబెట్కి మధ్య ఎన్ని ఆల్ఫాబెట్స్ మిస్ అయ్యాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు క్వశ్చన్లో మనకి 1 ఆల్ఫాబెట్ మాత్రమే కాకుండా డబుల్ కానీ, ట్రిప్లెట్ కానీ, క్వాడ్రెట్ కానీ ఇవ్వబడుతుంది. అప్పుడు మనం ప్రతి సెట్లోని ఫస్ట్ ఆల్ఫాబెట్స్ని కంపేర్ చేయాలి. అలాగే ప్రతి సెట్లోని సెకండ్ ఆల్ఫాబెట్స్ని కంపేర్ చేయాలి. ప్రతి సెట్లోని థర్డ్ ఆల్ఫాబెట్స్ని కంపేర్ చేసి ఎనలైజ్ చేసి మన ఆన్సర్ అనేది మనం తెలుసుకోవాలి. మీరు ఎన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ పేపర్స్లోని కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ ప్రశ్న గమనించండి. ఏ, ఈ, ఐ, ఓ, వీ హ్యావ్ టు ఫైండ్ ద నెక్స్ట్ లెటర్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ, ఈ, ఐ, ఓ వీటిని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? ఎస్, వీటిని ఏమంటాం? ఓవెల్స్ అంటాం. కాబట్టి నెక్స్ట్ ఓవెల్ ఏది? యు. సో యు ఈజ్ ద ఆన్సర్. డిస్కస్ ద సెకండ్ బిట్. ఏ, డి, హెచ్, ఎం, డాష్, జెడ్ మిస్సింగ్ ఆల్ఫాబెట్ మనం తెలుసుకోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ అండ్ డి మధ్యలో ఏ ఆల్ఫాబెట్స్ మిస్ అయ్యాయి? బి, సి. అలాగే డి అండ్ హెచ్ మధ్యలో ఏ ఆల్ఫాబెట్స్ మిస్ అయ్యాయి? ఈ, ఎఫ్, జి. హెచ్ అండ్ ఎం మధ్యలో ఎన్ని ఆల్ఫాబెట్స్ మిస్ అయ్యాయి? ఐ, జే, కే, ఎల్. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్ మధ్యలో 2 లెటర్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ 2 ఆల్ఫాబెట్స్ మధ్యలో 3 లెటర్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ 2 ఆల్ఫాబెట్స్ మధ్యలో 4 లెటర్స్ మిస్ అయ్యాయి. నెక్స్ట్ ఏమవుతుంది? వీ హ్యావ్ టు మిస్ 5 లెటర్స్. ఎన్, ఓ, పి, క్యూ, ఆర్. సో నెక్స్ట్ లెటర్ ఈస్ ఎస్. సో ఎస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అబ్జర్వ్ చేయండి. ఏజెడ్, బిడబ్ల్యూ, సిటీ, డిక్యూ, డాష్. సో పెయిర్స్గా ఇచ్చారు కాబట్టి మనం ప్రతి పెయిర్లోని ఫస్ట్ లెటర్స్ని ముందు మనం కంపేర్ చేద్దాం. ఏ, బి నో మిస్సింగ్. బి, సి నో మిస్సింగ్. సి, డి నో మిస్సింగ్. హియర్ ఏ నెక్స్ట్ లెటర్ బి +1. బి నెక్స్ట్ లెటర్ సి +1. సి నెక్స్ట్ లెటర్ డి +1. సో ద నెక్స్ట్ లెటర్ ఈస్ ఈ. నౌ కంపేర్ ద సెకండ్ లెటర్స్. జెడ్, డబ్ల్యూ. వాట్ ఈస్ ద మిస్సింగ్ లెటర్? వై అండ్ ఎక్స్. Now W and T, what is the missing letter? V, U. T and Q, what are the missing letters? S, R. Okay, so alphabets are in reverse order. You have to miss 2 letters. P, O. So next alphabet is N. So EN is the correct answer. Next question. BDF, GIK, LNP, and we have to find the next answer. We have to compare the first letters B, G, L and second letters D, I, N, third letters F, K, P. ఇప్పుడు బీకి జీకి మధ్యలో ఎన్ని లెటర్స్ మిస్ అయ్యాయో చూద్దాం. బిట్వీన్ బి అండ్ సి, సి, డి, ఈ, ఎఫ్. Between G and L, H, I, J, K. So 4 letters are missing. So we have to miss 4 letters after L. M, N, O, P. So the answer is Q. Now come to the second letter. Between D and I, E, F, G, H. Here also 4 letters are missing. Between I and N, J, K, L, M. Now we have to miss 4 letters after N. O, P, Q, R. So answer is yes. Now compare the third letters of each set. Between F and K,
G H I J, between K and P L M N O. So we have to miss 4 letters after P, Q R S T. So answer is U. Now arrange these 3 letters as a triplet, Q S U. This is the answer. Next question, A C D G H I M N O P. చూస్తే కనుక ఒక్కొక్క ఆల్ఫాబెట్ పెరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఏ అండ్ సి మధ్యలో మనకి ఒక ఆల్ఫాబెట్ మిస్ అయింది. డి అండ్ జి మధ్యలో ఈఎఫ్ అనే 2 ఆల్ఫాబెట్స్ మిస్ అయ్యాయి. ఐ అండ్ ఎం మధ్యలో జేకేఎల్ అనే 3 ఆల్ఫాబెట్స్ మిస్ అయ్యాయి. అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్ అనేది మిస్ అయిన ఆల్ఫాబెట్స్ నెంబర్ పెరుగుతూ ఉంది. సో నెక్స్ట్ మనకి పి తర్వాత 4 ఆల్ఫాబెట్స్ మిస్ అవ్వాలి. క్యూ ఆర్ ఎస్ టీ. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఈస్ యు వి డబ్ల్యూ ఎక్స్ వై. సి ఆల్ఫాబెట్స్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 ఉండాలి. టీ తర్వాత నెక్స్ట్ 5 ఆల్ఫాబెట్స్ యు వి డబ్ల్యూ ఎక్స్ వై. దిస్ ఈస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనే టాపిక్ పైన చేస్తున్నాను, తప్పకుండా వాచ్ చేయండి. అదేవిధంగా నెంబర్ సిరీస్ నుంచి కూడా మీకు మరిన్ని ప్రశ్నలు మనం డిస్కస్ చేద్దాం. కీప్ వాచింగ్ మై ఛానల్.